హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపే మంగళవారం, పౌర్ణమి మరుసటి రోజు, గ్రహణం మరుసటి రోజు కనుక రాత్రి 7 తరువాత గ్యాస్ స్టవ్ పక్కన ఇది పెడితే చాలు, ఇంట్లో ఉన్న ఇబ్బందులు, సమస్యలు అన్నీ పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న సమస్యలు, దరిద్ర బాధలు అన్నీ పోతాయి అని మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. గ్రహణం రోజుకే కాదు, గ్రహణం మరుసటి రోజుకు కూడా ఎంతో శక్తి ఉంటుంది. గ్రహణం మరుసటి రోజున తప్పనిసరిగా కొన్ని పనులు చేయాలి. గ్రహణం వలన దిష్టి తగలకుండా ఉండడం కోసం కట్టిన గుమ్మడికాయలు, కలబంద మొక్కలు, పటిక, నిమ్మకాయలు ఇలాంటి వాటివి శక్తి పూర్తిగా పోతుంది. కాబట్టి గ్రహణం మరుసటి రోజున దిష్టి గుమ్మడికాయలను, దిష్టి నిమ్మకాయలను, అలాగే దిష్టి కోసం కట్టిన కలబంద ముక్కలను తీసివేయాలి. అలానే ఉంచితే నెగటివ్ ఎనర్జీ అనేది అట్రాక్ట్ అవుతుంది. గ్రహణం మరుసటి రోజున గ్యాస్ స్టవ్ దగ్గర ఒక పరిహారం చేస్తే కష్టాలు కూడా పోయి కనుక వర్షం కురుస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. గ్యాస్ పొయ్యి అందరి ఇళ్లలో ఉంటుంది. గ్యాస్ పొయ్యిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కొందరు ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. ఎప్పటి డబ్బు అప్పుడే ఖర్చయిపోతూ ఉంటుంది. దీనికి కారణం మనపై లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడమే అని చెప్పవచ్చు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేకపోతున్నాము. దీనివల్ల మనశ్శాంతి కొరవడి ఇంట్లో గొడవలు పడడం, వ్యాపారంలో నష్టం రావడం వంటివి జరుగుతూ ఉంటాయని పండితులు చెప్తున్నారు. వీటన్నింటికీ కారణం మనం ఇంట్లో చేసే పొరపాట్లేనని వారు చెబుతున్నారు. ఇంట్లో ఉండే పవిత్రమైన వస్తువుల మీద అపవిత్రమైన వస్తువులను ఉంచడం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. గ్యాస్ పొయ్యి కూడా ఎంతో మంగళకరమైన వస్తువు అని పెద్దలు చెప్తున్నారు. పూర్వకాలంలో పొయ్యిని వెలిగించే ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసిన తర్వాతే పొయ్యిని వెలిగించేవారు. ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టవ్లను వాడుతున్నారు కాబట్టి ఆ గ్యాస్ స్టవ్లను వెలిగించే ముందు కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి బొట్లు పెట్టిన తర్వాతే దాన్ని వెలిగించుకోవాలి. స్నానం చేసిన తర్వాతే స్టవ్ను వెలిగించాలి. అప్పుడప్పుడు గ్యాస్ మీద పాలు పొంగుతూ ఉంటాయి. కొందరు దానిని శుభ్రం చేయకుండా అలాగే ఉంచుతారు. కానీ అలా అస్సలు ఉంచకూడదని, దీనివల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచుకోనట్లయితే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోతుంది. వంటగదిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. అసలు ఇంతకీ గ్రహణం మరుసటి రోజు గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ముగ్గురు దొంగలకు ఒక చిలుక 3 ఉపాయాలు చెప్పింది. ఆ ఉపాయాలు ఏమిటో తెలిపే కథను విందాం. ఈ కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అరణ్యంలో ముగ్గురు వేటగాళ్ళు ఉండేవాళ్ళు. వారు ముగ్గురు కలిసి ప్రతిరోజు వేటకు వెళ్ళేవారు. వేటాడిన పక్షులు, జంతువులను వారు సమానంగా పంచుకునేవారు. ఒకరోజు వారు ఒక చిలుకను మాత్రమే వేటాడారు. అప్పుడు దీన్ని చంపి మాంసాన్ని అమ్మగా వచ్చిన డబ్బులు పంచుకుందామన్నాడు. వారిలో ఒకడు, దీన్ని మనం చంపడం ఎందుకు, కసాయివాడికి అమ్ముదాం, వచ్చిన డబ్బులు పంచుకుందాం అన్నాడు. రెండోవాడు, వద్దొద్దు, దీన్ని పంజరంలో పెట్టి పెంచుకునే వారికి అమ్ముదాం అన్నాడు మూడోవాడు. ఈ ముగ్గురి సంభాషణ చిలుక విని, ఓ వేటగాళ్ళారా, నన్ను వదిలిపెడితే మీకు సులభంగా డబ్బు సంపాదించే 3 ఉపాయాలు చెప్తాను. వాటితో మీరు హాయిగా జీవించండి అన్నది. వేటగాళ్ళు దానికి సమ్మతించారు. ఇప్పుడు చిలుక ఇక్కడికి దగ్గరలో జమ్మి వృక్షం మీద దొంగలు దోచుకొని దాచిన బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇప్పుడే వెళ్ళి తీసుకోలేకపోతే రేపు రాత్రికి వారు వచ్చి పంచుకుంటారు అని మొదటివాడికి చెప్పింది. వాడు సంబరపడ్డాడు. వెంటనే చిలుకను రెండో వాడికిచ్చి వెళ్ళిపోయాడు. చిలుక మళ్ళీ ఇలా అంది, ఇక్కడికి కొంచెం దూరంలో ఇరుకు బాట ఉంది. ఈ బాటలో పొరుగురికి వెళ్ళే ధనవంతులైన వర్తకులు గాడిదలపై సరుకులు వేసుకుని ఒంటరిగా వెళ్తూ ఉంటారు. అప్పుడప్పుడు వెళ్ళి కత్తి చూపి వారిని దోచుకో. రోజూ అదే పనిగా వెళ్ళకు, ప్రమాదంలో పడతావు అని హెచ్చరించింది. వాడు ఆనందపడ్డాడు. వెంటనే ఆ చిలుకను మూడో వాడికిచ్చి వెళ్ళిపోయాడు.
అప్పుడు చిలుక మూడో వాడితో ఇలా చెప్పసాగింది. అడవి అంచున చాలా భూమి ఉంది. నీ శక్తి మేరకు ఆక్రమించుకుని దున్ని సేద్యం చేసుకో. నిన్నెవ్వరూ అడ్డగించరు. వెంటనే కాకపోయినా ఆ ఫలితం తప్పక ఉంటుంది. నీ మిత్రుల కన్నా ఎక్కువ సంపాదిస్తావు వెళ్ళు అని మూడో వాడికి చెప్పింది. వాడికి ఈ ఉపాయం ఏమీ నచ్చలేదు. కష్టపడి వ్యవసాయం చేయాలంటే సోమరులకు ఇష్టం ఉంటుందా? అయినా వాడు చిలుకను వదిలి అయిష్టంగానే వెళ్ళిపోయాడు. చిలుక రివ్వున ఎగిరి తన గూటికి చేరింది. చిలుక చెప్పినట్లుగానే మొదటివాడు దొంగల సొమ్ము దోచుకుని వెళ్ళాడు. ఏడాది గడిచింది. వాడి వైభోగము ప్రవర్తన చూసి రాజభటులకు అనుమానం కలిగింది. వాడిని రాజు ముందు హాజరుపరచగా విషయమంతా చెప్పాడు. రాజుకు వాడి మాటలపై నమ్మకం కుదరగా గజ దొంగగా భావించి ఉరి శిక్ష వేశాడు. రెండో వాడికి దోపిడి బాగా నచ్చింది. చిలుక చెప్పినట్లు ఎప్పుడో ఒకప్పుడు కాకుండా అదే పనిగా దోపిడీ చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు దోపిడీ చేస్తూ ఉండగా రక్షక భటులకు చిక్కాడు. వారు అతడిని రాజు ముందు ఉంచాడు. రాజు యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. అడవి అంచున కొంత భాగం బాగు చేసుకుని వ్యవసాయం చేస్తున్న మూడో వాడిని కూడా భటులు రాజు వద్దకు తీసుకెళ్లారు. అనుమతి లేకుండా అడవి భూభాగంలో వ్యవసాయం చేయడం నేరం కదా, ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు రాజు. అయ్యా, నేను గతంలో జంతువులు పక్షులను వేటాడి జీవహింస చేశాను. నాకు నచ్చలేదు. వ్యవసాయం చేసి పంట పండించి భార్యాబిడ్డల పొట్ట నింపుకోవాలని ఈ పని చేస్తున్నాను అన్నాడు. వాడి మాటలకు కష్టపడే తత్వానికి రాజు ఎంతో సంతోషించాడు. వాడు సేద్యం చేసే భూమికి హక్కు పట్టా ఇచ్చి అనుభవించమని చెప్పాడు. దీంతో వాడు భూమికి యజమాని అయి ఈ పెద్ద ఆస్తిపరుడు కావడమే కాకుండా పండించిన పంటను అమ్ముకుంటూ గొప్ప ధనవంతుడు అయ్యాడు. ఆ విషయంలోనికి వస్తే గ్రహణం మరుసటి రోజుకు ఎంతో శక్తి ఉంటుంది. ఈ రోజు ఒక చిన్న పరిహారం చేసుకుంటే గ్రహణం ఎఫెక్ట్ మొత్తం పోతుంది. ఇంట్లో ఉన్న చెడు అంతా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని పరిహార శాస్త్రం చెప్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఈరోజు రాత్రి 7 తర్వాత ఒక చిన్న గిన్నెను తీసుకోండి. ఈ పరిహారాన్ని పూర్తిగా చీకటి పడిన తర్వాతే అంటే రాత్రి 7 తర్వాతే చేయండి. ముందు ఒక గిన్నెను అంటే స్టీల్, ప్లాస్టిక్, గాజు ఇలా ఏదో ఒక గిన్నెనైనా సరే తీసుకోవచ్చు. తీసుకుని ఆ గిన్నెలో 3/4 వంతు ఉప్పును వేయండి. గల్లులుప్పు ఉంటే గల్లులుప్పు, లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఈ ఉప్పు మీద 2 ఎండు మిరపకాయలు వేయండి. చివర్లో చిటికెడు పసుపు, కుంకుమ వేయండి. ఉప్పు, ఎండు మిరపకాయలు, పసుపు, కుంకుమ ఇవన్నీ అందరి ఇళ్లల్లో ఉంటాయి కనుక ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్ని చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. చివర్లో ఈ బౌల్ని తీసుకొని వెళ్ళి వంటగదిలో గ్యాస్ పొయ్యి పక్కన పెట్టండి. రాత్రంతా గ్యాస్ పొయ్యి పక్కన పెట్టి అలా వదిలేయండి. మరునాడు ఉదయం నిద్రలేచాక ఆ బౌల్ని తీసి దానిలోని ఉప్పును, మిరపకాయలను, పసుపు, కుంకుమలను ఒక క్యారీ బ్యాగ్లో వేసి డస్ట్బిన్లో పడవేయండి. అంటే ఇంటి బయట ఉండే డస్ట్బిన్లో పడేయండి. ఇలా ఈ చిన్న పరిహారం చేయడం వల్ల గ్రహణం వల్ల వచ్చే చెడు, ఆల్రెడీ ఇంట్లో ఉన్న చెడు నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి దోషాలు పోతాయి, చెడంతా పోతుంది. రాత్రికి రాత్రే మీ ఇంట్లోని వాతావరణం మారిపోతుంది. కనక వర్షం కురుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రహణం మరుసటి రోజు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ధన్యవాదాలు.